ఈరోజు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అనే కాన్సెప్ట్స్లో ఏ విధంగా 1 మార్క్ క్వశ్చన్ ఇస్తారు, అలాగే హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఇస్తారనేది చూద్దాము. ఇందులో సబ్ టాపిక్స్ చూసినట్లయితే రిఫ్రాక్షన్ డెఫినిషన్ మీద క్వశ్చన్స్ అడగచ్చు, లేదా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు లైట్ రే ఎలా బెండ్ అవుతుంది, అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉన్నాయా, వాట్ ఈజ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వాట్ ఈజ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, what are the factors that affect refractive index, what are the laws of refraction, what is Snell's law and applications of refraction. These are the topics to be covered to get more marks in 1 mark or half mark questions. Let us see. ఇక్కడ మనకి చూసినట్లయితే రిఫ్రాక్షన్ వచ్చేసరికి bends towards the normal when the light ray enters from rarer to denser medium. అంటే రేరర్ నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకి రేరర్ నుంచి డెన్సర్ అనుకోమ్మా, టువర్డ్స్ ద నార్మల్ అనేది మనకి బెండ్ అవుతుంది. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి నో యూనిట్స్ బికాజ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ 2 వెలాసిటీస్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే ఆ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గుతూ ఉంటుంది. అందుకే నేను ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రాశాను. n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/వెలాసిటీ. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే మనకి వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గుతూ ఉంటుంది. అలాగే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఆప్టికల్ డెన్సిటీ. అంటే దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుందో దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని డెన్సర్ మీడియం అంటారు. మీకు ఒకసారి కిరోసిన్, వాటర్ ఇలా రకరకాలుగా ఇచ్చి దీనికి ఎందుకని డెన్సిటీ ఎక్కువ ఉన్న ఆప్టికల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. దేనికైతే ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుందో దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ డిపెండ్స్ అపాన్ ద డెన్సిటీ. ఓన్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ అపాన్ ద ఆప్టికల్ డెన్సిటీ బట్ నాట్ ఆన్ ద డెన్సిటీ. గుర్తుపెట్టుకోండి. What is absolute refractive index? N is equal to C/V. C is the velocity of light in vacuum, that is C is equal to 3 into 10⁸ meters per second. అలాగే relative refractive index N21 is equal to N2/N1, that is equal to V1/V2. అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అదేంటి, నేచర్ ఆఫ్ ద మెటీరియల్, వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ యూజ్డ్ అండ్ ద టెంపరేచర్ ఆల్సో. అండ్ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ మనకి 2 లాస్ ఉన్నాయి, ఆ 2 కూడా చదవాలి. సెకండ్ లా వచ్చేసరికి మనకు స్నెల్స్ లా వస్తుంది. N1 sin I is equal to N2 sin R. ఇక అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్రాక్షన్కి వచ్చేసరికి మనకి why the coin appeared to be raised when we saw a coin విచ్ ఈస్ కెప్ట్ ఇన్ ద గ్లాస్ ఆఫ్ వాటర్ అని అడుగుతారు. అలాగే ఎందుకు కాయిన్ పైకి ఇలా రైజ్ అయినట్టు కనిపిస్తుంది, ఎందుకు ఒక పెన్సిల్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఒక్కొక్కసారి పెన్సిల్ మనం టాప్ వ్యూలో చూసినప్పుడు బెండ్ అయినట్టుగా కనిపించదు, పక్క నుంచి చూస్తే బెండ్ అయినట్టు కనిపిస్తుంది. వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 వ్యూస్? మనకి పైనుంచి చూసేటప్పుడు మనం పర్పెండిక్యులర్గా మనకి ఆ ఇంటర్ఫేస్కి చూస్తాం కాబట్టి మనం అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పర్పెండిక్యులర్గా ఉంది అంటే మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని విత్ రెస్పెక్ట్ టు నార్మల్ చూస్తాం కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 ఉంటుంది. ఎప్పుడు అసలు రిఫ్రాక్షన్ జరగదు, ఎప్పుడైతే మనం పర్పెండిక్యులర్గా లైట్ రే ఇన్సిడెంట్ అవుతుందో ఇంటర్ఫేస్కి, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 అయినప్పుడు కానీ, లేదా ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళేటప్పుడు 2 మీడియంస్ కూడా సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నప్పుడు మనకి రిఫ్రాక్షన్ అనేది జరగదు. ఇలా మన అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ కానీ, ఎప్పుడు మనకి రిఫ్రాక్షన్ మనకి జరగదని కానీ, ఇలా రకరకాలుగా మనల్ని అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు బిట్స్ చూద్దాం. వెన్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఆల్రెడీ మనం అనుకున్నాం రేరర్ మీడియం టు లైట్ రే మనకి రేరర్ మీడియం నుంచి, సపోజ్ ఇలా ఉందనుకోమ్మా, ఇది నార్మల్, ఇది రేరర్ మీడియము, ఇది డెన్సర్ మీడియము. ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఎందుకని ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అనే కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే ఎప్పుడైతే డెన్సర్ మీడియం ఉంటుందో వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గుతుంది కాబట్టి రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళేటప్పుడు
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరగటం వల్ల వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గటం వల్ల ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n=c/v. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్స్. రెండు కరెక్టే కదా, అందుకని బోత్ ఆర్ కరెక్ట్ అనే ఆన్సర్ పెట్టాం మనం. అలాగే థర్డ్ బిట్ వచ్చేసరికి ఇన్ విచ్ సిచ్యువేషన్ లైట్ రే వోంట్ రిఫ్రాక్ట్ వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఎక్స్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 90 degrees. వై ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ టూ మీడియా ఆర్ ఈక్వల్. ఇందాకే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎప్పుడు మనకి రిఫ్రాక్షన్ జరగదు అంటే ఒక సపోజ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంది అంటే లైట్ రే ఇలా పడాలి. అలాగే లైట్ రే మనం పడే n1 n2 రెండు ఈక్వల్ అయినా కూడా లైట్ రే సపోజ్ ఎలా పడినా సరే n1 ఈజ్ ఈక్వల్ టు n2 అయినప్పుడు నో రిఫ్రాక్షన్. రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఈక్వల్ అయినప్పుడు ఓకే, అది డౌట్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏమన్నామంటే మనం నార్మల్గా పడినప్పుడు అన్నాము. నార్మల్గా లైట్ రే ఇలా నార్మల్గా పడింది అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుంది, మనం నార్మల్తోనే చూస్తాం. నార్మల్ ఇక్కడ ఏముంది, మనకి ఇన్సిడెంట్ రే ఇలాగే ఉంది కాబట్టి యాంగిల్ ఐ ఎంత అవుతుంది, 0 degrees అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే వెన్ ద లైట్ రే ఇన్సిడెంట్ నార్మల్లీ టు ద ఇంటర్ఫేస్ అనొచ్చు, లేదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ 0 degrees అనొచ్చు. కానీ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంది, 90 అని ఉంది కాబట్టి ఎక్స్ రాంగ్, వై కరెక్ట్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ అపాన్ విచ్ ఫ్యాక్టర్స్. నేచర్ ఆఫ్ ద మెటీరియల్, వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ యూజ్డ్, బోత్ ఎక్స్ అండ్ వై. ఒకవేళ టెంపరేచర్ అని ఉంటే ఆల్ ది అబోవ్ అని పెట్టేవాళ్ళం మనం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్నెల్స్ లా. స్నెల్స్ లా అంటే మనం ఆల్రెడీ ఏమనుకున్నాము, n1 sin i ఈజ్ ఈక్వల్ టు n2 sin r అని మనం ఆల్రెడీ అనుకున్నాం. ఇక్కడ నేను n1/n2 ఈజ్ ఈక్వల్ టు sin r sin i ఎందుకు పెట్టానంటే చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n1 sin i ఈజ్ ఈక్వల్ టు n2 sin r సరిపోయింది కాబట్టి ఈ ఆన్సర్ని నేను పెట్టానన్నమాట. కాబట్టి మనం ఈ ఆన్సర్ని కరెక్ట్గా తీసుకున్నాం. అలాగే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్ విచ్ ఆర్ నాట్ ఆల్టర్డ్ బై రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ వల్ల మనకు ఆల్టర్ కానిదేంటి, ఫ్రీక్వెన్సీ. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ డ్యూ టు అంటే నక్షత్రాలు మిణుకు మనం మెరవటం దేని ద్వారా, అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా ఒక స్వేయింగ్ ఆఫ్ మనకి ఆబ్జెక్ట్స్, మనం ఏదన్నా మన మంట ఉందనుకో, ఏదన్నా ఒక మంట వెనకాల కొన్ని ఆబ్జెక్ట్స్ మనకు ఊగుతున్నట్లుగా స్వేయింగ్ ఆబ్జెక్ట్స్ బిహైండ్ ద ఫైర్ కానీ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కానీ ఉన్నప్పుడు అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. అలా కాకుండా నేను ఒక కాయిన్ బౌల్లో పెట్టాను, కొంచెం దూరం జరిపాను, కనపడలేదు, కనపడే ప్లేస్ వరకు జరిపాను, అప్పుడు నేను వాటర్ పోసాను కనిపించింది, లేదా ఒక పెన్సిల్ పెట్టాను వంగినట్టు కనిపించింది, కాయిన్ పైకి రైజ్ అయినట్టు కనిపించింది, ఐ కాంట్ షూట్ ఏ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటరు, ఇలాంటి. అలాగే ఒక నిమ్మకాయ గ్లాస్లో పెట్టినప్పుడు పెద్దగా కనిపించింది. ఇవన్నీ కూడా రిఫ్రాక్షన్ యొక్క అప్లికేషన్సే, గుర్తుపెట్టుకోండి. అంటే అప్లికేషన్స్ ఇది అది అప్లికేషన్ ఆఫ్ వాట్ అని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కాబట్టి మనకి అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అనేది నేను పెట్టడం జరిగింది. రిఫ్రాక్షన్ డెఫినేషన్ కూడా 1 marksలో ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి AS1లో 4 marksకి కొన్ని డెఫినేషన్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. అలాగే ఇక్కడ 8th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే మెటీరియల్, మీడియము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వెలాసిటీ ఆఫ్ లైట్. వాటర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, 1.33, దాన్నే మనం n1 అనుకున్నాం. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ ఈజ్ v1. క్రౌన్ గ్లాస్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.52, దట్ ఈజ్ n2. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ క్రౌన్ గ్లాస్ ఈజ్ v2. and the refractive index of carbon disulfide is 1.62, that is n3, and the velocity of light in carbon disulfide is v3. The speed of light in these material media అన్నారు. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు, n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్. ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిటికంటే తక్కువది ఉంది, తర్వాత ఇది, తర్వాత అంటే n1 ఈజ్ లెస్ దాన్ n2
లెస్ దాన్ N3. ఇప్పుడు మనకి N V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి V1 ఈజ్ గ్రేటర్ దాన్ V2 ఈజ్ గ్రేటర్ దాన్ V3 అనేది మనం ఆన్సర్గా పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఏని ఆన్సర్గా టిక్ చేసుకున్నాం అనమాట. రైట్ ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ విత్ వాటర్ అన్నారు. ఇక్కడ మనకి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N21 ఈజ్ ఈక్వల్ టు N2/N1 అనుకున్నాం మనం. అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం. ఇక్కడ ఏమని అడిగారు? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ విత్ వాటర్ అన్నారు. కాబట్టి మనకి 1.44/1.33 వేసినట్టే. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ కనుక వేసినట్లయితే మనకి 1.08. నో యూనిట్స్. ఎందుకని ఇది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు. కాబట్టి ఇక్కడ మనం వీఆర్ కంపేరింగ్ ద కిరోసిన్ విత్ వాటర్ N2/N1 దట్ ఈస్ 1.44/1.33. నెక్స్ట్, the refractive index of the transparent material is 3/2. the speed of light in that medium is. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ముందు ఏమి ఇచ్చారు అనేది రాసుకోండి. అంటే N is equal to 3/2 అని ఇచ్చారు. V ఎంత అని అడుగుతున్నారు ఇప్పుడు. అంటే Vకి Nకి ఉన్న రిలేషన్ ఏంటి? N is equal to C/V అనే విషయం మనకు తెలుసు. మరి N is equal to C/V అనే విషయం మనకు తెలుసు కాబట్టి N is equal to C/V అనే విషయం తెలుసు. మరి C వాల్యూ ఎంత? C is equal to 3 × 10⁸ meters per second. మనకి V కదా కావాల్సింది కాబట్టి V is equal to C/N. అంటే C ఎంత ఉంది మనకి? 3 × 10⁸/N 3/2. దట్ ఈస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 పైకి వచ్చేసరికి ఏమవుతుంది? 2 × 10⁸ meters per second. అలాగే మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో డిఫైన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అడగచ్చు. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ పర్టికులర్ మీడియం. On what factors does the refractive index of the medium depend? అని అన్నప్పుడు నేచర్ ఆఫ్ ద మెటీరియల్, వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ యూజ్డ్, టెంపరేచర్ అని రాయాల్సి వస్తుంది. వాట్ ఈజ్ రిఫ్రాక్షన్? ఈ డెఫినేషన్ మీరు ఏదో రకంగా ఆన్సర్ చేయాల్సి వస్తుందిగా డెఫినెట్గా ఈ డెఫినేషన్ మీరు చదువుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ అట్ అన్ ఇంటర్ఫేస్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ resulting in a change in direction is refraction of light. And what is relative refractive index? Relative refractive index is defined as the refractive index of a medium with respect to the other medium. N21 is equal to N2/N1 ఆల్రెడీ మనం చూసాం. అలాగే what is the speed of light in vacuum? ఇప్పుడే ప్రాబ్లంలో మనం వేసాం కదా. C is equal to 3 × 10⁸ meters per second. ఈ చాప్టర్ని కూడా మరి ఇదంతా ఒకసారి చూసి రివైజ్ చేసుకొని కింద నేను ఒక లింక్ ఇచ్చాను కదా, లింక్ని యూజ్ చేసి మీరు ఒక క్విజ్ లాగా మీరు అటెంప్ట్ చేసినట్లయితే ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు చూసి మరి నాకు కింద కామెంట్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చక్కగా మీరు నాకు పెట్టాలి. ఓకేనమ్మా? కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్.